హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సువర్ణ ద్వీపం. ఈ వీడియోలో మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని షేర్ చేస్తున్నాను. ఆనందరావు దేవకి సాయంత్రం ఇంట్లో సోఫాలో కూర్చుని తీరిగ్గా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగడంతో దేవకి వెళ్ళి తలుపు తీస్తుంది. ఎదురుగా నిర్మలా, చంద్రశేఖర్ శుభలేఖలు పట్టుకుని ఉంటారు. దేవకి శుభలేఖలు చూసి రండి అంటూ ఆహ్వానిస్తుంది. నిర్మలా, చంద్రశేఖర్ లోపలికి వస్తారు. ఆనందరావు వారిని ప్రశ్నార్థకంగా చూస్తూ కూర్చోమంటాడు. నిర్మల ఆనందరావుకి శుభలేఖ ఇస్తూ, గీతకి పెళ్లి కుదిరింది, మీరు తప్పకుండా రావాలి మామయ్య అంటూ ఆహ్వానిస్తుంది. ఆనందరావు శుభలేఖను చూస్తూ, కళ్యాణ వేదికను చూస్తూ, కట్నం ఏమాత్రం ఇస్తున్నారేంటి అని అడుగుతాడు. నిర్మల, అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చింది, కట్నం అక్కర్లేదు, పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయాలన్నారు, అందుకే పెళ్లి గ్రాండ్గా చేస్తున్నాం మామయ్య అంటూ సంబరంగా చెప్తుంది. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు అని అడుగుతుంది దేవకి. పుణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు అత్తయ్య అంటుంది నిర్మల. ఆనందరావు, ఏం సాఫ్ట్వేర్లే అమ్మా, భూమి పడిపోతే వీళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి, ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసే అబ్బాయిని చూసి ఉంటే బాగుండేది కదా, టెన్షన్ పడకుండా ఉండేవారు అని అంటూ ఉంటే, చంద్రశేఖర్, మా పెద్దల్లుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ బాబాయ్, అప్పుడు మీరు ఎదుగు పొదుగు లేని జీతంతో ఏం బ్రతుకుతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చూడాల్సింది అన్నారు బాబాయ్, మర్చిపోయారా అని అడుగుతాడు. చంద్రశేఖర్ అలా మాట్లాడడం నచ్చని ఆనందరావు వెంటనే మాట మార్చేస్తూ, కట్నం వద్దన్నారని మీరు ఏమీ ఇవ్వట్లేదా అని అడుగుతాడు. లేదు మామయ్య, పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయికి కూడా ఒక ఫ్లాట్ ఇచ్చి 50 సవర్లు బంగారం పెడుతున్నాము అంటుంది నిర్మల. ఫ్లాట్ అల్లుడి పేరు మీద రాస్తారేమో, జాగ్రత్త, అమ్మాయి పేరు మీద రాయండి. ఈ మధ్య నా స్నేహితుడి కూతురికి కూడా ఆస్తి అల్లుడి పేరు మీద రాస్తే పెళ్ళైన మర్నాడే ఆస్తి అమ్మేశాడు అంటాడు ఆనందరావు. ఈ మాట వినగానే నిర్మల, చంద్రశేఖర్ల సంతోషం ఆవిరైపోవడం చూసి ఆనందరావు మనసులోనే సంబరపడతాడు. వాళ్ళు వెళ్ళిపోయాక దేవకి, ఎందుకండి వాళ్ళని అలా ఏడిపించి పంపించడం అని అడుగుతుంది. ఆనందరావు దేవకితో, గొప్పలు కాకపోతే వాళ్లకు అంత పెద్ద కళ్యాణ మండపం అవసరం అంటారా అంటూ టీవీ ఆన్ చేస్తాడు. టీవీలో బ్రేకింగ్ న్యూస్ అంటూ, కోడూరు దగ్గర బస్సు లారీ ఢీకొని 10 మంది దుర్మరణం, పలువురికి తీవ్ర గాయాలు అంటూ న్యూస్ రీడర్ న్యూస్ చదువుతూ ఉంటుంది. ఆనందరావు సంబరంగా, ఆహా, అయితే 10 మంది అంటే ఓ 25 మందైనా ఉంటారు అంటాడు. దేవకి, ఎదురింట్లో ఉండే నాగరాజు కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తూ ఇదే టైంకి కోడూరు నుంచి ఇంటికి బస్సులో వస్తూ ఉంటాడు అంటుంది. ఆనందరావు, అవునా, భలే భలే, అతను కూడా చనిపోయి ఉంటాడు అంటాడు. దేవకి, అయ్యో పాపం, అతనికి 2 చిన్న పిల్లలే, ఎదురింటికి వెళ్ళి కనుక్కుని వస్తాను అంటూ బయలుదేరుతుంది. ఆనందరావు దేవకి కోసం సంబరంగా ఎదురు చూస్తూ ఉంటాడు. దేవకి సంతోషంగా ఇంటికి రావడం చూసి, ఏమైంది, అతను కూడా అదే బస్సులో ఉన్నాడు కదా, గ్యారంటీగా చనిపోయి ఉంటాడు అంటాడు. దేవకి, లేదండి, అతను ఈరోజు సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడండి, అతని భార్య పిల్లలు చాలా అదృష్టవంతులు అంటుంది. ఆనందరావు ఉత్సాహంగా లేవబోతూ దేవకి మాటలు విని నిరుత్సాహంగా సోఫాలో కూలపడతాడు. ఆనందరావు ఫ్రెండ్ రామనాథం ఫోన్ చేసి, రేపు తన ఫ్యామిలీతో కాశ్మీర్, డార్జిలింగ్, సిమ్లా, ఊటీ టూర్కి వెళ్తున్నాం, నెల రోజులు ఊర్లో ఉండడం లేదు అని చాలా ఉత్సాహంగా చెప్తూ ఉంటాడు. ఆనందరావు అసహనంగా, చూడు రామనాథం, మీరు అలా టూర్లు తిరుగుతూ ఉంటే మీరు వచ్చేసరికి ఏ దొంగ వెధవో తాళాలు పగలగొట్టి ఇల్లు మొత్తం దోచేస్తాడు, అసలే రోజులు బాలేవు, అందుకే మేము ఎక్కడికి వెళ్ళాం, ఈ రోజుల్లో ఏది చూడాలన్నా అన్నీ యూట్యూబ్లో ఉంటాయి, ఎలాంటి శ్రమ, డబ్బు ఖర్చు లేకుండా అన్నీ చూడొచ్చు అని చెప్పడంతో రామనాథం నీరసంగా ఉంటాను అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఆనందరావు మనసులోనే సంతోషిస్తాడు. ఆనందరావు తమ్ముడు సుధాకర్ స్వీట్ బాక్స్తో ఇంట్లోకి వస్తాడు. ఆనందరావు చేతికి స్వీట్ బాక్స్ ఇచ్చి, ప్రదీప్కి మెడిసిన్లో సీట్ వచ్చింది అన్నయ్య అంటాడు. దేవకి సంతోషంగా ప్రదీప్కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పమంటుంది. ఆనందరావు ముఖం మాడిపోతుంది. మంచి విషయమే, కానీ ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ అయినా చేయాలి, లేకుంటే మెడిసిన్ చేసిన విలువేముంటుంది, ఇదంతా చదవాలి అంటే 30 దాటిపోతాయేమో అంటాడు ఆనందరావు.
సుధాకర్ మొహం పాలిపోతుంది. పర్వాలేదులే అన్నయ్య, మెడిసిన్ చదవాలన్న వాడి కోరిక నెరవేరింది, అంతే చాలు అంటాడు. ఆనందరావు అంతేకాదు, వీడి వెనక సుదీప్ ఉన్నాడు కదా, వీడి పెళ్ళి ఆలస్యమైతే సుదీప్ పెళ్ళి కూడా ఆలస్యమవుతుంది కదా అంటాడు. సుధాకర్ ముందు చదువులు పూర్తి కానివ్వండి, తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అంటాడు. సుధాకర్ మొహంలో సంతోషం స్థానంలో టెన్షన్ రావడం చూసి ఆనందరావు తృప్తిగా ఫీల్ అవుతాడు. సుధాకర్ ఇక బయలుదేరుతాను వదినా అంటూ దేవకికి చెప్పి ఆనందరావు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. దేవకి ఎందుకండి అలా మాట్లాడారు, చూడండి ఎలా వెళ్ళిపోయాడు అంటూ ఉంటే, వాడితో అలాగే మాట్లాడాలి, నీకేం తెలియదు, ముందు నువ్వు వెళ్ళి ఉప్మా చెయ్యి, నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు ఆనందరావు. దేవకి కిచెన్ లోపలికి వెళ్ళి ఉప్మా చేస్తూ ఉంటుంది. ఇంతలో టీవీలో బ్రేకింగ్ న్యూస్ చెప్తూ ఉంటారు. సింగపూర్ నుంచి చెన్నై వస్తున్న విమానం చెన్నై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతూ ప్రమాదానికి గురైంది. ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి, పలువురు పరిస్థితి విషమం అని న్యూస్లో చెప్తూ ఉంటారు. ఆనందరావు ఉత్సాహంగా దేవకి ఉప్మాలో జీడిపప్పు బాగా వెయ్యి అంటాడు. ఇంతలో ఆనందరావు ఫోన్ రింగ్ అవుతుంది. సుధాకర్ హలో అన్నయ్య, మన వరుణ్ ఈరోజు మీకు చెప్పకుండా మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామనుకుని సింగపూర్ నుంచి వస్తున్నాడు, ఉదయం ఫోన్ చేసినప్పుడు చెప్పాడు, మీకు చెప్పొద్దని చెప్పి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాడంట. ఇప్పుడే సింగపూర్ ఫ్లైట్కి ప్రమాదం జరిగిందని న్యూస్లో చెప్తున్నారు. వరుణ్కి ఫోన్ కలవట్లేదు అన్నయ్య అని చెప్పడంతో ఆనందరావు షాక్ అవుతూ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కిచెన్లో ఉన్న దేవకి పరిగెత్తుతూ హాల్లోకి వస్తుంది. స్పృహ కోల్పోయిన ఆనందరావు మీద నీళ్లు చల్లి ఏమండి అని పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఎదురింటి నాగరాజు ఏమైందంటూ ఆనందరావు ఇంటికి వస్తాడు. ఆనందరావుని చూసి దేవకిని ఓదార్చుతూ కంగారు పడకండి, హాస్పిటల్కి తీసుకెళ్దాము అని చెప్పి అంబులెన్స్కి కాల్ చేసి ఆనందరావుని హాస్పిటల్కి తరలించబోతూ ఉంటాడు. ఇంతలో సుధాకర్ ఆనందరావు ఇంటికి వచ్చి దేవకికి విషయం చెప్పి ఆనందరావు దగ్గరకు వస్తాడు. ఆనందరావు స్పృహలోకి వస్తాడు. బాబు వరుణ్ అంటూ ఆవేదన ఆక్రోశంతో వెర్రి కేకలు వేస్తూ ఉంటాడు. సుధాకర్ ఆనందరావుతో అన్నయ్య, వరుణ్కి ఏమీ కాదు, మన ప్రదీప్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, విషయం కనుక్కుంటాడు, నువ్వేం కంగారు పడుకు అంటాడు. దేవకి కూడా కుర్చీలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అపార్ట్మెంట్లో వాళ్ళంతా ఆనందరావు ఇంటికి వచ్చి దేవకి ఆనందరావులను ఓదార్చుతూ ఉంటారు. ప్రదీప్ ఆనందరావుకి ఫోన్ చేస్తాడు. పెదనాన్న, వరుణ్ అన్నయ్య సేఫ్గా ఉన్నాడు, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే, మీరేం కంగారు పడకండి, నేను అన్నయ్య గాయాలకు డ్రెస్సింగ్ చేయించి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుని వస్తాను అని చెప్పడంతో ఆనందరావు దేవకి ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడే నిర్మల, చంద్రశేఖర్ కూడా వస్తారు. వరుణ్ సేఫ్గానే ఉన్నాడని తెలుసుకుని సంతోషిస్తారు. అందరినీ పరిశీలిస్తూ ఉన్న సుబ్రహ్మణ్యం తనలాగా కాకుండా అందరూ తమకు కష్టం వచ్చినప్పుడు తమకు అండగా నిలబడ్డారు, మరి నేనేంటి వారి వినాశనం కోరుకుంటాను, అందుకే ఆ దేవుడు నాకు ఇలా బుద్ధి చెప్పాడు అని అనుకుంటాడు. దేవకి నాలా ఉండదు, అందుకే ఆ దేవుడు కరుణించాడు, మానవత్వం మర్చిపోయిన నాకు మానవత్వం విలువ తెలియచేశాడు అని అనుకుంటూ నన్ను క్షమించు స్వామి, ఇక నుంచి మానవత్వం ఉన్న మంచి మనిషిలా బ్రతుకుతాను అని దేవుడికి నమస్కారం చేసుకుంటాడు ఆనందరావు. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.